UI UX Python నేర్చుకోండి, లక్షలు సంపాదించండి. జాయిన్ క్వాలిటీ థాట్. అయినా 22 కోట్లు లంబాడి తండలల్లా నిజాం సాగర్ కాల్వ కొద్దిగా ఎత్తిపోతల 7 కోట్ల బిల్లు ఉంది అధ్యక్ష. మరియు మోటార్లు కాలిపోయి 2 సంవత్సరాల నుంచి 2016 నుంచి మోటార్లు రిప్లేస్మెంట్ చేయలేదు అధ్యక్ష. ఇవి ఏమి ఎత్తిపోతల లక్షల కోట్ల ప్రాజెక్టులు కావధ్యక్షమయ్యి ఇప్పటి వరకు నీటిపారుదల శాఖ మంత్రి సుమారు 20 సార్లు కలిశాను అధ్యక్ష. 2 సంవత్సరాల నుంచి నవ్వుతూనే ఉన్నాడు మంత్రి గారు. ఒక నిమిషం. మా నిజాం సాగర్ ఒకటే అధ్యక్ష, స్వాతంత్రం రాకముందు నిజామాబాద్ జిల్లాలో ఉన్నది. ఒక నిమిషం మాట్లాడగానే చెప్తాను. ఒకటే ఒక ప్రాజెక్టు అధ్యక్ష, స్వాతంత్రం రాకముందు నిజాం కట్టిన ప్రాజెక్టు సగం పూడకపోయింది అధ్యక్ష. డిస్ట్రిబ్యూటర్ కెనాల్స్ కావచ్చు, మెయిన్ కెనాల్స్ కావచ్చు, మొత్తం నాశనమై కూర్చున్నాయి అధ్యక్ష. మేమేమంటలేము అధ్యక్ష. ఇంతకుముందున్న ప్రభుత్వం సుమారు 89,000 కోట్లతో కాళేశ్వరం కట్టండి అధ్యక్ష. ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి కట్టుండ్రు అధ్యక్ష. 21,000 కోట్లైనవి, మళ్ళీ 56,000. కానీ అన్ని జిల్లాలు, కానీ మన జిల్లా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈ తెలంగాణలో అత్యధికంగా నష్టపోయిన జిల్లా ఏదంటే నిజామాబాద్ జిల్లా మాత్రమే అధ్యక్ష. ఏదైతే ఈ కాలువల పునరుద్ధరణ, లైన్స్ ఆధునీకరణ సుమారు ఒక 2,000 కోట్ల అధ్యక్ష. నిజామాబాద్ జిల్లాకు ఒక 2,000 కోట్లు ప్రత్యేకంగా మంత్రుల కమిటీ, సీనియర్ మంత్రులు బట్టి విక్రమార్క గారు అండ్ తుమ్మల నాగేశ్వరరావు గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఉద్దండులు మా ఉత్తర తెలంగాణ జిల్లా ఉట్టిపోతున్నారు అధ్యక్ష. దయచేసి దక్షిణ తెలంగాణ మంత్రులు దయదలిచి మాకు ఆరుమూరు నియోజకవర్గానికి మదనపల్లి నుంచి వర్తే పత్తేపూడి దాకా కాలువను ఆధునీకరించి ఒక 1,500 కోట్లు, మీరు ఏమనుకుంటారో ఎట్లా అనుకుంటారో ఆ లక్షల కోట్లలో ఈ 1,500 కోట్లను కూడా కేటాయించి, రెండోది 2 సంవత్సరాల నుంచి అధ్యక్ష ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు గౌరవనీయ మంత్రివర్యులు ఉన్నారు అధ్యక్ష. 2024 జనవరిలో సంతకం పెట్టిండు అధ్యక్ష ఫైల్ మీద. శ్రీరామ్ సాగర్ వచ్చినప్పుడు ఒక్క అడుగు కూడా ముందుకు వెళ్ళలేదు అధ్యక్ష. మేమేం అడుగుతలేము అధ్యక్ష, 1,000 కోట్లేం అడుగుతలేము అధ్యక్ష. మా దగ్గర కూడా ఈ గల్పు గోసలు, ఈ వ్యవసాయం మీద ఆధారపడ్డ వాళ్ళు ఉన్నారు. కాబట్టి కొద్దిగా మీరు పెద్ద మనసును దయదలిచి లక్షల కోట్ల ప్రాజెక్టుల మీద చర్చలు చేద్దాం, అన్ని జిల్లాలకు ఇద్దాం, ప్రాణహిత చేవలు కంప్లీట్ చేద్దాం, కాళేశ్వరం మిగిలిపోతే మేడిగడ్డ మళ్ళా కడదాం. కానీ నిజామాబాద్ జిల్లా ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో ఎక్కువ నష్టపోయిన జిల్లా కూడా అంటే ఒక నిజామాబాద్ జిల్లా మాత్రమే. దయచేసి సీనియర్ మంత్రులు మరి ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు దయదలిచి ఈ నిజామాబాద్ జిల్లా మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఇప్పుడు ఏదైతే నిజాం సాగర్ ఆధునీకరణ కాలువ ఉందో ఆర్మూర్ నియోజకవర్గానికి సుమారు ఒక 1,500 కోట్లు కేటాయించడం మీ ద్వారా కోరుకుంటారు అధ్యక్ష. ధన్యవాదాలు. గౌరవ మంత్రి గారు. స్పీకర్ సార్, గౌరవ ఆదిలాబాద్ శాసనసభ్యులు పాయల్ శంకర్ గారు, గౌరవ శాసనసభ్యులు హరీష్ గారు, ముదోల్ శాసనసభ్యులు గౌరవనీయులు పాటిల్ గారు, ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ గారు, మీరు చెప్పిన విషయాలన్నీ జాగ్రత్తగా నోట్ చేసుకోవడం జరిగింది. ఈ శాసనసభ అయిపోయిన వారం రోజుల లోపల ముఖ్యమంత్రి గారు, నేను ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు వస్తున్నాము. సదర్మట్ బ్యారేజు ఇనాగ్రేషన్కి వస్తున్నాము. అదేవిధంగా చెన్నాక కొరాట ప్రాజెక్టు కూడా మీ ఆహ్వానం మేరకు రాబోతున్నాము. దానికి ఇప్పుడే 70 కోట్లు విడుదల చేసినాము డిస్ట్రిక్ట్ కలెక్టర్ పీడీ అకౌంట్కి. మరి అది చెన్నాక కొరాట ప్రాజెక్ట్ విషయంలో ఐఎమ్ గివింగ్ యూ కేటగారికల్ అష్యూరెన్స్. ఎంత నిధులు అవసరం ఉన్నా తప్పనిసరిగా అంటే అది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు మీ వరకు ఈ ప్రాజెక్ట్కి స్పీకర్ సార్ ఐఎమ్ గివింగ్ అన్ అష్యూరెన్స్ ద ఫ్లోర్ ఆఫ్ ద హౌస్. చెనాకా కొరాటా ప్రాజెక్ట్ వరకు తప్పనిసరిగా ఈ శాసనసభ కాగానే ముఖ్యమంత్రి గారు, నేను ఆదిలాబాద్ పోయి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రాజెక్టులో ప్రత్యేక రివ్యూ పెట్టినాం. సదర్మట్ బ్యారేజ్ ఇనాగ్రేషన్ పెట్టినాం. చెనాకా కొరాటా ఆన్ సైట్ రివ్యూ చేస్తాం. అక్కడ మీకు ఏ నిధులు అవసరం ఉంటే తప్పనిసరి రిలీజ్ చేస్తాం. ఇట్ ఈస్ ఎ హై ప్రయారిటీ ప్రాజెక్ట్ ఫర్ ద డిపార్ట్మెంట్. హరీష్ గారు మీరు చెప్పింది నోట్ చేసుకున్నాం. wherever for whatever delays have taken place, నేను when I come to Adilabad, we will come prepared to, మీరు చాలా చిన్న అమౌంట్ కూడా చెప్పింది, అది కూడా తప్పనిసరిగా
మంజూరు చేస్తామని చెప్పి కూడా సభాముఖంగా హామీ ఇస్తున్నాం. అదేవిధంగా ముదోల్ ఎమ్మెల్యే గారు నాకు చాలా పాత ప్రియ మిత్రుడు, పాటిల్ సాబ్ మా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఉండే. మరి వారు అడిగిన విషయము ఈ 50,000 ఎకరాల ప్రాజెక్టు తప్పనిసరిగా మనం సెషన్ తర్వాత ఒకసారి కూర్చుందాం. అంటే అది కాళేశ్వరం ప్రాజెక్టులో మీరు ప్యాకేజ్ 28 అని అనుకుంటా, ప్యాకేజ్ 28 50,000 ఎకర్స్ తప్పనిసరిగా మరి దాని ప్రోగ్రెస్ ఏందో ఏం పరిస్థితి ఉందో తప్పనిసరిగా ఈ ప్రభుత్వం కమిటెడ్ టు కంప్లీట్ ద ప్రాజెక్ట్. నేను ఐ పర్సనలీ రివ్యూ విత్ యూ ఆన్ దిస్ ఇష్యూ. మరి అదేవిధంగా ప్రియ మిత్రుడు ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ గారు నన్ను కలిసిన మాట వాస్తవం. ఓకే, అది ఆ ఎస్ఆర్ఎస్పి విజిట్ కోసం వచ్చినప్పుడు కూడా వారు రిప్రజెంట్ చేసిండ్రు. సరే, ఎందుకు డిలే అయింది కూడా నేను కనుక్కుంటాను. డెఫినెట్లీ శాసనసభ సెషన్ అయిపోగానే మరోసారి అధికారులతో కూర్చొని, రాకేష్ గారు అధికారులతో కూర్చొని మీరు 1,500 కోట్ల ఒకసారి 2,000 కోట్ల ఒకసారి సరే లైనింగ్ విషయం అని అన్నట్టుగా నాకు వాట్ ఐ అబ్జర్వ్డ్. సో విల్ డెఫినెట్లీ సీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో మేము చెప్పేది